గివ్ యువర్ ఆల్. నీకున్న సర్వస్వమును ఆయనకి ఇచ్చేయి. నాకు అర్థమైంది ఏంటంటే ఈ మాట అర్థం. ఇప్పుడు కారు ఉందనుకోండి, 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలదు. ఓ చిన్న మోపెడ్ ఉందనుకోండి, 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఫుల్ స్పీడ్లో వెళ్ళంటే 2 సమానంగా వెళ్ళగలవా? వెళ్ళలేవు. కానీ వీడు 60 కిలోమీటర్లు ఆడి ఫుల్ స్పీడ్, వాడు పూర్తిగా వాడి శక్తి వంచన లేకుండా ఆడి ప్రయత్నం చేస్తున్నట్టే లెక్క. ఇది మోపెడ్డోడు 60 కిలోమీటర్లు వెళితే. కానీ కారోడు 200 కిలోమీటర్లు వెళ్ళకపోతే వాడు పూర్తిగా వాడి ప్రయత్నం చేయనట్టే లెక్క. ఆడు 60 కిలోమీటర్లు వెళ్ళి ఆడు నేను ఒకటే కదా అంటే కుదరదు. అది ఇక్కడ బాబా. వాట్ బాబా రియల్లీ వాంట్స్ ఫ్రమ్ హిజ్ లవర్స్ ఈజ్ దట్ దే గివ్ దేర్ ఆల్ టు హిమ్ అండ్ నాట్ హోల్డ్ బ్యాక్ ఎనీథింగ్. తన ప్రేమికుల నుంచి బాబా ఏమి ఆశిస్తారు అంటే వాళ్ళకున్న సర్వస్వమును ఆయనకి అర్పించేయాలి. వాళ్ళు ఏది దాచిపెట్టుకోకూడదు. వాళ్ళు మనం జ్ఞాపకం వచ్చిందండి ఎవరికైనా? స్టీవ్ క్లీన్ అని ఒక కథ చెప్పుకున్నాం. ఒక్కసారి క్లుప్తంగా దాన్ని చెప్పుకున్నాం. ఓ బిలివెడ్ అనేటువంటి ఒక పుస్తకంలో అతను అద్భుతంగా రాశాడు. ఒక సన్నివేశం ఇందులోనే చదువుకున్నాం మనం. అతను భావనలో దివ్య ప్రియతముడు తండ్రి దర్శనమిస్తూ ఉన్నాడు. అందరూ క్యూలో నుంచుని ఉన్నారు. చాలామంది బోళ్ళు కానుకలు తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టేస్తూ ఉన్నారు. ఆయన మాత్రం ఏమీ సంతృప్తి పట్టలేదు. అలా పెట్టి అంటున్నారు, ఇంకా చూస్తున్నారు. అలాగే ఇంతేనా తెచ్చింది, ఇంకెవడో ఇంతకంటే పెద్ద తేలేదా అన్నట్టుగా అలా చూస్తున్నారు. ఒక్కొక్కరు ప్యాకెట్లు తెస్తున్నారు. ఆయనకేమి సంతృప్తి కలగటం లేదు. పక్కన పెద్ద గది ఉంది, ఆ గదిలో పడేసేస్తున్నారు తెచ్చినవన్నీ. సరే, ఇతను స్టీవ్ క్లీన్ అని అతని భావన. అతను వెళ్ళాడు. అతని దగ్గర ఉన్న కొంచెం మంచి ఇంతే ఉంది అతని దగ్గర, మరి మంచి అది ఇచ్చాడు. సిగ్గుపడుతూ వీళ్ళందరూ ఇంతంత ప్యాకెట్లు తెచ్చుంటే ఇంతే పట్టుకెళ్ళాడు. సరే, ఇస్తే బాబా తీసుకున్నాడు. ఇంతేనే నువ్వు తెచ్చింది అన్నట్టుగా వీడి ముఖంలోకి చూశాడు. ఇతను సిగ్గుపడ్డాడు. అలా చూశాడు బాబా అతనికి. ఇదేనారా నువ్వు నిలబడ్డా నా దగ్గర ఉండి, ఇదే నాకు ఇచ్చేది నువ్వు. సరే, పక్కన నిలబడ్డాడు, సిగ్గుపడి తప్పుకున్నాడు. అలాగే ఒకడు తెస్తున్నారు. కానీ బాబా మాత్రం సంతృప్తి పడినట్టుగా కనిపించలేదు అతని ముఖంలో. ఒక కుర్రాడు నుంచున్నాడు అందులో. వాడు కూడా ఏవో తెచ్చాడు. కానీ బాబా దగ్గర ఇలా పెట్టి బాబా అలా చూస్తున్నాడు వాడి మొహంలో. వాడి హృదయంలో ఇంత దరిద్రం ఉందట వాడి దగ్గర. అంటే అశుద్ధం, అంటే మనం కాలుష్యం కల్మషం అంటే అది ఉంది. అది కూడా తీసి బాబా పాదాల దగ్గర పెట్టేసేటవాడు. పెట్టేసేటప్పుడు ఆయన ఇంకా మహానంద పడిపోయి వాడిని కౌగిలించేసుకొని వాడిని తీసుకెళ్ళి ఇది వీడి తెచ్చింది నాకు కావాల్సింది అన్నట్టుగా ఆయన చూశారట. అందరికేసి చూసి ఆ గది ఈ గిఫ్ట్లన్నీ పెడుతున్న గది దగ్గరికి వాడిని తీసుకెళ్లారట. ఒరే, ఇవన్నీ నాకు తెచ్చిస్తున్నారు వీళ్ళు, నేను ఏం చేసుకోను? ఈ సృష్టికి తండ్రిని నేను, దీన్ని అంతరినీ సృష్టించేవాడిని నేనే. నాకేమైనా ఉపయోగం అవి? ఇవి ఏమైనా నాకేమన్నా పనికొస్తాయి? నాకేమన్నా వీటి మీద మోజు ఉంటుందా? అవన్నీ నీ సొంతమే, తీసేసుకో. ఎందుకని? నీవు శేషము లేకుండా నీ మంచి చెడు రెండూ నా పాదాల దగ్గర ఇచ్చేసావు. అది నాకు అందుకోసం చూస్తున్నాను. ఎవడికి వాడు లోపల కొంత దాచేసుకుని వాడు బాగున్నాయని వాడుకొని చెప్తున్నారు. అవి నాకెందుకు? అవి నాకొద్దు. అన్నీ చేయాలి. నీకున్న దరిద్రం, నీకున్న కల్మషం, మంచి చెడు అన్నీ చేయాలి నాకు. అప్పుడు నాకు సంతృప్తి అని బాబా అన్నారు. మీరు నాకు పట్టుకొచ్చిన బహుమానాలన్నీ నేను ఇచ్చినవి, మీకు నేను సృష్టించినవి. కానీ ఈ కల్మషం నువ్వు సృష్టించింది, అది నేను సృష్టించింది కాదు. కాబట్టి నువ్వు సృష్టించుకున్నది నాకు ఇస్తే నేను బహుమానం ఇచ్చినట్లు లెక్క. అది అంతే కదా. మనం ఊళ్ళో చెప్పుకున్నాం, మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టిన చీర మా ఇంటికి వచ్చినప్పుడు మీకు పెట్టం కదా, వేరే కొత్త బజార్లో కొన్నదే ఇస్తాం. మీరు ఇచ్చింది మీకు ఇస్తే అది అసహ్యంగా ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్పారు అనమాట. నేను సృష్టించింది నాకు ఇస్తే అది బహుమానం అనరు దాన్ని. నువ్వు సృష్టించింది నాకు ఇస్తే అది బహుమానం. అప్పుడు అది అతనికి అర్థమైందనమాట. సిగ్గుపడ్డాడు అతను. ఆ కుర్రాడు కొన్నపాటి తెగింపు నాకు లేకపోయింది. నేను దాచేసుకున్నాను నాలో ఉన్న కల్మష. ఏమనుకుంటాడో బాబా, బావోదు నలుగురు చూస్తారు అనుకుని దాచేసుకున్నాను నేను. అది ఇక్కడ చెప్తున్నాడు బాబా. తన ప్రేమికుల నుంచి ఆశించేది ఏమిటి? తన ప్రేమికులు తమకున్న సర్వస్వాన్ని ఆయన పాదాల దగ్గర అర్పించేయాలి. అండ్ నాట్ హోల్డ్ బ్యాక్ ఎనీథింగ్. ఆయనకి ఇచ్చేయకుండా
కొంచెం శేషాన్ని కూడా వాళ్ళలో దాచేసుకోకూడదు. ఓన్లీ ద డేరింగ్ లవర్ కెన్ డూ దిస్. మనం ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం, ఆ కుర్రవాడు ఒక్కడే ఆ తెగింపుతో వాడిలో ఉన్న కల్మషాన్ని కూడా ప్రభువుకి ఇచ్చేశాడు. ఏమనుకుంటాడు? సిగ్గుపడతాడా? ఏమనుకోలేదు. ఏమనుకుంటే అనుకోని, నా తండ్రే కదా, అయ్యా నాకు ఈ జబ్బు ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మనం జబ్బు దాయం కదా, లక్షణాలన్నీ చెప్పేస్తాం మనం. అయ్యా నాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉందని దాచేస్తే ఆయన మందు ఇవ్వలేడు. అంతే కదా, చెప్పేయాలి అన్నీ మనం. ఏమనుకుంటాడో డాక్టర్ గారు నన్ను చూసింటే మందు జబ్బు తగ్గదు మనకి, ఆయన మందు ఇవ్వలేడు. అది బాబా చెప్పారు. కల్మషం లేకుండా నీలో ఉన్న కల్మషాన్ని కూడా నాకు అర్పించేయాలి. అది నిజమైనటువంటి అర్పణ అవుతుంది. ద ఫాలోయింగ్ స్టోరీ బ్రింగ్స్ అవుట్ దిస్ ఆస్పెక్ట్. ఓన్లీ ద డేరింగ్ లవర్ కెన్ డూ దిస్. అంటే ధైర్యం, కలేజ ఉన్న ప్రేమికుడు మాత్రమే చేయగలడు. బాబా ఇలా అన్నారు, ద పాత్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ప్రేమ మార్గము అనేది పూలపాన్పు కాదు. ఓన్లీ ఎ డేరింగ్ లవర్ కెన్ ట్రెడ్ దిస్ పాత్. అంటే చాలా కలేజ ఉన్నవాడు మాత్రమే ఈ మార్గములో నడవగలడు. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎ కవర్డ్. ఒక పిరికివాడికి ఉద్దేశింపబడిన మార్గం కాదు ఇది. బాబా చెప్పిన మాట. ఓకే, ఇక్కడ ఒక కథ చెప్తూ ఉన్నాడు రుస్తమ్. ఆ కథ ఏమిటో ఉన్నాం. ఏ ఫార్మర్ హ్యాడ్ 2 sons. ఒక రైతు ఉండేవాడు ఒక ఊళ్ళో. 2 కొడుకులు ఉండేవారు అతనికి. ద యంగర్ వన్ వాజ్ టోటల్లీ డెడికేటెడ్ టు హిజ్ ఫాదర్ అండ్ ఒబేడ్ హిమ్ విదౌట్ క్వశ్చనింగ్. రెండోవాడు తండ్రికి 100కి 100 అంకితం అయిపోయి ఉండేవాడు. ఆ నాన్న ఏం చెబితే అంతే వాడికి. ఆయన ఏం చెబితే అది ఇంకేమో మారు మాట్లాడేవాడు కాదు. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆయన ఏం చెప్తే అదే చేస్తూ ఉండేవాడు. ద ఎల్డర్ వన్ వుడ్ ఆఫెన్ క్వశ్చన్ హిజ్ ఫాదర్ వెన్ ఆస్క్డ్ టు డూ ఏ సర్టన్ థింగ్. తండ్రి ఏదైనా ఇలా చేయరా నాన్న అని చెబితే పెద్దవాడు ఎందుకు చేయాలి, అలాగూ నేనే ఎందుకు చేయాలి, ఇలాగా ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. రెండోవాడు మాత్రం ఏమీ ప్రశ్నించకుండా తండ్రి ఏది చెబితే అది విధేయతతో పాటిస్తూ ఉండేవాడు. యాజ్ ఈజ్ టిపికల్ ఇన్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ, the sons after marriage also continue to live in the same house with their parents. భారత సంప్రదాయం ప్రకారం ఉమ్మడి కుటుంబం, పిల్లలు పెద్దవాళ్ళ కుటుంబాలు వచ్చినా కూడా తండ్రితో పాటుగా ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవించడం అనేది భారతదేశంలో సంప్రదాయం. ద ఫార్మర్ హ్యాడ్ ఎ బిగ్ హౌస్. ఈ రైతుకి చాలా పెద్ద ఇల్లు ఉంది. ఈ రైతుకి హీ కుడ్ అకామిడేట్ బోత్ హిస్ సన్స్ ఫ్యామిలీస్. ఈ పెద్ద కొడుక్కి ఒక వాటా ఇచ్చాడు, చిన్న కొడుకు ఒక వాటా ఇచ్చాడు, తను ఒక వాటాలో ఉన్నాడు. అలాగా అదే ఇల్ని 3 వాటాల కింద చేయగలిగాడు. సీయింగ్ టు ఈట్ దట్ ఈచ్ గాట్ సఫిషియంట్ ప్రైవేట్ స్పేస్. ఎవరికి వాడికి కావలసినంత ఆ చోటు వచ్చేలాగూ ఏర్పాటు చేశాడు ఆ రైతు. ద యంగర్ వన్ గ్లాడ్లీ అక్సెప్టెడ్ వాట్ ఎవర్ ద ఫాదర్ డిసైడెడ్. ఆ రెండో వాడు ఏం చేశాడంటే, నాన్న చాలా బాగుంది, నాకు ఇచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది, బాగుంది నువ్వు చేసింది, నేను తప్పకుండా దీన్ని అంగీకరిస్తాను అన్నాడు. బట్ ది ఎల్డర్ సన్ కెప్ట్ ఆర్గ్యూయింగ్ ఫర్ మోర్. పెద్దవాడు ఏమన్నాడు, నాకు 2 పిల్లలు ఎక్కువ ఉన్నారు, లేకపోతే నాకు పిల్ల ఎక్స్ట్రా ఉంది, నేను పెద్దవాడిని కదా, నాకు కొంచెం ఎక్కువ ఉండాలా, నువ్వు వాడితో నాకు సమానంగా ఇచ్చావు, వాడికి 3 గదులే, నాకు 3 గదులే, నాకు కొంచెం పెద్ద వాటా ఉండాలి కదా అని వాదనకి దిగాడు. ద ఫార్మర్ యూజ్ టు టాయిల్ ఆన్ హిజ్ ల్యాండ్ బట్ హిస్ సన్స్ వర్ ఎడ్యుకేటెడ్ అండ్ వర్ హోల్డింగ్ జాబ్స్. ఈ రైతు తనొక్కనే వెళ్ళి వ్యవసాయం చేసేవాడు, కొడుకులు చదువుకున్నారు, వీళ్ళు ఎక్కడో ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉండేవారు సాయంత్రానికి. ది ఎల్డర్ వన్ వాజ్ అ మేనేజర్ ఇన్ ఎన్ ఆఫీస్ అండ్ హ్యాడ్ ఏ గుడ్ శాలరీ. పెద్దవాడు కొంచెం బాగా చదువుకున్నాడు, వాడు ఒక మేనేజర్గా చేసేవాడు, మంచి జీతం వచ్చేది అతనికి. ద యంగర్ వన్ వాజ్ ఓన్లీ ఎన్ ఆర్డినరీ క్లర్క్. రెండోవాడు ఒక గుమస్తాగా చేసేవాడు. సో యాజ్ ది ఎక్స్పెన్సెస్ ఫర్ రన్నింగ్ ది హౌస్ హోల్డ్ గ్రూ, ద ఫార్మర్ టర్న్ టు హిస్ సన్స్ ఫర్ ఫైనాన్షియల్ హెల్ప్, ప్లీడింగ్ దట్ దే గివ్ అకార్డింగ్ టు దేర్ కెపాసిటీ. కుటుంబం పెరిగేటప్పటికి తండ్రి ఒకనాడు చెప్పాడు, ఒరే నాన్న, ఖర్చులు పెరిగాయి కదమ్మా, మరి నా ఒక్కడే సంపాదన సరిపోవటం లేదు, మీ స్తోమత ప్రకారం మరి మీరు కూడా నాకు సాయం చేయాలి నాన్న అని 2 కొడుకులకి ఒకనాడు కూర్చోబెట్టి చెప్పాడు. ద యంగర్ సన్ గివ్ 3000 పర్ మంత్. రెండోవాడు 3000 ఇస్తాను నాన్న నేను నెలకి అన్నాడు. ది ఎల్డర్ వన్ ఫౌండ్ అవుట్
how much the younger one had given and decided to give a little more, so he gave 4,000 per month towards household expenses. పెద్దోడు ముందు అసలు చిన్నోడు ఎంత ఇచ్చాడు ఎంక్వైరీ చేశాడు. 3,000 ఇస్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఓన్లీ నాకు కొంచెం మరి మేనేజర్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఒక 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానన్నాడు. As time passed by, the elder son, who was always a disgruntled with something or the other, frequently got into fights with his father. రోజులు దొర్లుతున్న కొలది పెద్ద కొడుకు తండ్రితో ప్రతిదానికి తగాదాలు ఘర్షణలు పడుతూ ఉండేవాడు. As he was contributing more towards the household expenses, he felt that he was the rightful person to be in overall charge in directing the household affairs. వాళ్ళ నాన్న ఏదైనా డిసైడ్ చేసాడు అనుకోండి, అది అలా కుదరదు, నేను చెప్తున్నాను కదా ఇలా చేయండి అనేవాడు. ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను, నేను మీ ఇద్దరికంటే కూడా, కాబట్టి నా మాటే చెల్లాలి అనేటువంటి దృక్పథాన్ని ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అతను కనబరుస్తూ ఉండేవాడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ ఆల్సో ఫెల్ట్ దట్ దేర్ ఫాదర్ లవ్డ్ ది యంగర్ సన్ అండ్ డిస్లైక్డ్ హిమ్. అంతేకాదు ఏమనుకునేవాడు, మా నాన్నకి వాడంటేనే ఇష్టం, రెండో వాడంటే, నేనంటే వాడికి అయిష్టము మా నాన్నకి అనుకునేవాడు. సో వన్ డే హీ సెడ్ టు హిస్ ఫాదర్ ఆఫ్టర్ హీటెడ్ ఆర్గ్యుమెంట్, యూ నెవర్ లవ్డ్ మీ, యూ ఓన్లీ లవ్ యువర్ యంగర్ సన్. ఒకనాడు గొడవ వచ్చి మాట పెరిగి, అసలు నన్ను ఎప్పుడు ప్రేమించావు కనుక నువ్వు ఆ రెండో వాడిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు అన్నాడు. ఐ కాంట్ అండర్స్టాండ్ వై, అసలు ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నాడు. ఈవెన్ ఇన్ ద రన్నింగ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ హీ గివ్స్ ఓన్లీ 3,000 వేరాజ్ ఐ గివ్ 4,000. అసలు వాడు ఎంత ఇస్తున్నాడు, 3,000, నేనెంత ఇస్తున్నాను, 4,000 ఇస్తున్నాను. నో మ్యాటర్ హౌ మచ్ ఐ డూ యూ నెవర్ ప్రైజ్ మీ. ఇంత ఇస్తున్నా కూడా ఒక్క మాట కూడా మెచ్చుకోలుగా నా గురించి నువ్వు మాట్లాడేవా? యూ ఓన్లీ ప్రైజ్ హిమ్ అండ్ షవర్ ఆల్ యువర్ లవ్ అని. ఎప్పుడు ఆడుకోవడమే, నువ్వు ఆడి గురించే చెప్తావు, నీ ప్రేమ అంతా వాడి మీదే కురిపిస్తావు నువ్వు అన్నాడు. ద ఫాదర్ రిప్లై, అప్పుడు తండ్రి ఇలా సమాధానం చెప్పాడు, ఇట్ ఈస్ ట్రూ దట్ యు గివ్ మీ 4,000. 4,000 నెలకి ఇస్తున్నాను అన్నావు కదా నువ్వు, 100కు 100 యథార్థం, అది కరెక్ట్. బట్ హౌ మచ్ డూ యూ ఎర్న్, కానీ మరి నువ్వు ఎంత సంపాదించి ఎంత ఇస్తున్నావు? యూ ఎర్న్ 10,000 per month and because you give 1,000 more than him, you keep making all kinds of demands అని. నెలకి 10,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు, కానీ వాడికన్నా 1,000 ఎక్కువ ఇస్తున్నావు. ప్రతి విషయంలోనూ ప్రతిరోజు నా మీద రకరకాలైనటువంటి పోట్లాట్లకి దిగుతూ ఉన్నావు. బట్ ది యంగర్ సన్ గివ్స్ మీ 3,000, బట్ హౌ మచ్ డస్ హీ ఎర్న్? హీ ఎర్న్స్ 3,000 per month. మరి రెండో వాడు ఎంత సంపాదిస్తున్నాడు? 3,000 సంపాదిస్తున్నాడు నెలకి. ఎంత ఇస్తున్నాడు? మొత్తం ఇచ్చేస్తున్నాడు నాకు, వాడు 3,000 ఇచ్చేస్తున్నాడు. హీ గివ్స్ మీ హిజ్ ఆల్ బట్ నెవర్ డిమాండ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. వాడుకున్న సర్వస్వమును నాకు ఇచ్చి కూడా ఎప్పుడూ నాన్న ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేరు వాడు. హీ ఈజ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ ఫేస్ అండ్ కమ్స్ ఫార్వర్డ్ టు హెల్ప్ అవుట్, వేరాజ్ యూ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ మీ. వాడికి నేను పడుతున్న ఇబ్బందులన్నీ తెలుసు వాడికి, అంచేత తనేమైనా అడిగితే నాకు సమస్యలు పెరిగిపోతాయి అని వాడెప్పుడు నన్ను ఏమీ అడిగాడు. కానీ నీవే నాకు సమస్యలు పుట్టిస్తూ. ఇఫ్ యూ వాంట్ లవ్ ఫ్రమ్ ఎనీ వన్ దెన్ యూ లెర్న్ టు గివ్ యువర్ ఆల్ టు హిమ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఇన్ రిటర్న్. అందుచేత నీవు ఎవరి నుంచైనా ప్రేమను ఆశిస్తే నీకున్న సర్వస్వమును వాడికి ఇచ్చి వాడి నుంచి దేనిని ఆశించకూడదు. అప్పుడే వాడి నుంచి నిజమైన ప్రేమ నీకు అందుతుంది. బాబా ఏమన్నారు? ప్రేమకు భక్తికి చెప్పండి, ఎవరికైనా జ్ఞాపకం ఉన్నది? లవ్ వెర్సెస్ డివోషన్ అని బాబా చెప్పారు. ప్రేమ భక్తి. లవ్ గివ్స్, డివోషన్ సీక్స్. అంటే ప్రేమ ఇవ్వడానికే చూస్తుంది, భక్తి మాత్రము ఇలా 2 చేతులు పెట్టి ఏదో కావాలి అని కోరుతూ ఉంటుంది కదండి. అది పెద్ద తేడా. ఇంకా బాబా ఏమన్నారని ఇంకా చెప్పి, లవ్ నీడ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది బిలవెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. అంటే డివోషన్, భక్తి తనను తాను ప్రదర్శించుకోవాలి. అంటే ఎవరి మీద భక్తి ఉన్నదో వాడు హాజరు కావాలి. ఉంటే అప్పుడు దండ కట్టుకొని గౌరవాన్ని ప్రదర్శించి
అప్పుడు తన భక్తిని ప్రదర్శించగలదు. బట్ లవ్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది బిలీవర్. కానీ ప్రేమ ప్రియతముని యొక్క హాజరును కూడా కోరదు, అవసరం లేదు. ఇక్కడి నుంచే ఆ ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో వాడి యోగక్షేమాలు కోరగల, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, కష్టం ఉండకూడదు అని ఇక్కడి నుంచే అది చెప్పగలదు. ఇంకా ఎంత అద్భుతమైన విషయం చెప్పారు చూడండి. డివోషన్ బర్న్స్ ద బిలీవెడ్, లవ్ బర్న్స్ ద లవర్. భక్తి ప్రియతముడిని దహించి వేస్తుందట. అంటే మనం భక్తిని ప్రదర్శించేస్తుంటే దేవుడు తట్టుకోలేడనమాట. అమ్మ వీడి ఏదో ఇచ్చేయాలరా బాబు, మనం వదిలించుకోవాలి, కానీ వీడు మన తినేస్తాడు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పూర్వం ఇలా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఏదో జ్యోతి బయలుదేరి ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తిరుగుతూ ఉంటుంది దేవుడి చుట్టూ. అప్పుడు ఆయన లేచి ఇదేదో మనం దీన్ని ఒపిడి చేయకపోతే లాభం లేదు. సో డివోషన్ బర్న్స్ ద బిలీవెడ్, ఆయన్నే కాల్చేస్తుందన్నమాట అది. బట్ లవ్ బర్న్స్ ద లవర్. కానీ ప్రేమ ప్రియతముడికి అసలు తెలియదట వీడి ప్రేమిస్తున్నాడని, వాడికి వాడే కాలిపోతాడట. అది ప్రేమ యొక్క లక్షణం. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అలాగే ఇంకొక పాయింట్ చెప్పాడు. భక్తి విషయంలో ఎవడైతే భక్తిని కలిగి ఉన్నాడో వాడు తన భారాన్ని ప్రియతముడి భుజాల మీదకి నెట్టేద్దామని చూస్తూ ఉంటాడు. కానీ ప్రేమికుడు తన మీదే భారాన్ని వేసుకొని ఎప్పుడు ప్రియతముడి ఆనందాన్నే కోరుకుంటూ ఉంటాడు. తను ప్రియతముడికి బరువు అవుదామని ఎప్పుడు ఇష్టపడడు. అది అంత అద్భుతంగా బాగా చెప్పారు. లవ్ వర్సెస్ డివోషన్. కొంచెం మనం కృషి చేస్తే గుర్తుంటాయి అన్నమాట. అదే విషయం ఇక్కడ. ఓన్లీ సచ్ లవ్ కెన్ ఇన్వైట్ లవ్ ఫ్రమ్ వన్ అండ్ ఆల్. అటువంటి ప్రేమ ఉంటే భగవంతుడి నుంచి తప్పకుండా మనకు ఆ ప్రేమ వస్తుంది. ఓన్లీ ఇన్ గివింగ్ యువర్ ఆల్ విల్ యూ రియల్లీ ఫైండ్ ఆల్ దట్ యువర్ హార్ట్ లాంగ్డ్ ఫర్. నీకున్న సర్వస్వమును నీవు సమర్పించినప్పుడే నీ హృదయం ఆరాటపడేటువంటి ఆ ప్రేమ ఆయన నుంచి కానుకగా మనకు వస్తుంది. అదర్వైజ్ యువర్ హార్ట్ విల్ ఆల్వేస్ బి డిస్సాటిస్ఫైడ్. సంపూర్ణముగా నీవు ఇస్తే కానీ అక్కడి నుంచి రాదు. సో మనం కొంత బాకీ ఉంచేసామనుకోండి, ఈ హృదయంలో ఆ సంతృష్టి ఎప్పటికీ రాదు. అది ఎప్పుడు సగం సంతృప్తి ఉంటుంది లోపల. యు ఆర్ బోత్ డియర్ టు మీ బట్ హీఈస్ లైక్ ది సాఫ్ట్ సన్ రేస్ దట్ ఫాల్ ఆన్ మై హార్ట్ అండ్ ప్లీజ్ మీ. తండ్రి చెప్తూ ఉన్నాడు ఇదంతా. తండ్రి చెప్తూ ఆ పెద్ద కొడుకుతో ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ చిన్నవాడు ప్రేమ ఎలాంటిదంటే, ఉదయం లేవగానే ఆ సూర్యుడి కిరణాలు అలాగా మృదువుగా వచ్చి మన మొహం మీద పడితే ఆహా ఎంత ఆనందంగా ఉందో అని మనం అనుభూతి ఎలా పొందుతామో అలాంటి ప్రేమ వాడు చూపిస్తాడు నా మీద. అండ్ యు ఆర్ లైక్ ద హార్ష్ హీట్ దట్ బర్న్స్ మై హార్ట్ అండ్ ఐ నీడ్ టు గెట్ అవే ఫ్రమ్ యూ టు ఫైండ్ సమ్ రెస్పైట్. నీ ప్రేమ ఎలాంటిదంటే, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు ఎండలోకి రాగానే ఆ సుర్రుని కాలేటప్పటికి అమ్మో తప్పించుకోవాలరా బాబు, దీన్ని తట్టుకోలేను నేను అని నీడ కోసం ఎలా పరిగెడతానో అలాంటి ప్రేమ నీ ప్రేమ. అంటే ఇద్దరి ప్రేమలకు వ్యత్యాసం చెప్పాడు. ద ఫాదర్స్ వర్డ్స్ సడన్లీ మేడ్ ది ఎల్డర్ సన్ రియలైజ్ ద డ్రైనెస్ ఆఫ్ హిజ్ హార్ట్ విచ్ వాజ్ ది కాజ్ ఆఫ్ హిజ్ ఓన్ అన్హ్యాపీనెస్. ఆ తండ్రి చెప్పిన వివరణ చూసి వీడికి జ్ఞానోదయం అయిపోయింది. అయ్యయ్యో నా హృదయంలో సంతృప్తి ఎందుకని లేదన్నమాట అనే సత్యం వాడికి తెలిసింది. జై బాబా.